విద్యార్థుల పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవన్నారు ఏపీ మంత్రి సవిత. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గోరింట్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంత్రి సవిత పరిశీలించారు. ఈ క్రమంలో 1,50,00,000 రూపాయల నిధులతో జూనియర్ కళాశాలకు భూమి పూజ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి హాస్టల్లో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు మంత్రి సవిత. మీరంతా బాగున్నారా? స్కూల్ ఓపెన్ అయింది, కొత్త యూనిఫామ్ రెడీగా ఉంది, కొత్త బ్యాగ్, కొత్త బెల్ట్, మరి సాక్స్, షూస్, సాక్స్, బుక్స్, టెక్స్ట్ బుక్స్, మరి నోట్ బుక్స్, దాంతోపాటు అడిషనల్గా ఏమి ఇచ్చారు? స్టేషనరీ. ఎవరు పంపించారు ఇవన్నీ? నారా లోకేష్ గారు పంపించారు. మరి మీ ఇంట్లో మీకు అందరికీ తల్లి వందనం పడిందా? ఎంతమంది పడిందో చేతులు ఎత్తండి. ఓ, అందరికీ పడింది. వెరీ గుడ్. మరి ఈరోజు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి మన ముఖ్యమంత్రి గారు, మరి మన ఎడ్యుకేషనల్ విద్యాశాఖ మంత్రి 10,000 కోట్లతో 67 లక్షల మంది విద్యార్థులకు తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా స్కూల్స్లో ఇబ్బంది పడుతున్నారు. డైనింగ్ హాల్ లేకపోవడం, హాస్టల్ లేకపోవడం, లైబ్రరీ లేకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు గత ప్రభుత్వం. మళ్ళీ మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ స్కూల్కి ఏం అవసరం అంది గుర్తించి మళ్ళీ ఇవన్నీ శాంక్షన్ చేశారు మన విద్యాశాఖ మంత్రి గారు. మీరంతా బాగున్నారా?